అందరూ జుట్టు పీక్కుంటున్నారు. ఏంట్రా బాబు వీడు రోజుకు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. తెల్లారులేస్తే ఏం మాట్లాడతాడు ఏమిటి అనేది అందరికీ కూడా అర్థం కాని విషయం. ఒక పెద్ద పజిల్ అయిపోయింది. మొత్తం వరల్డ్కే ఒక పజిల్. ఆ పజిల్ పేరు డొనాల్డ్ ట్రంప్. తెల్లారు లేచి ఏ దేశం మీద ఆయన ఎంత పన్ను విధిస్తాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద అది ఏమంటాం మనం చాలా పజిల్గా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేస్తున్నాడు ఏమిటి, అసలు చైనాకి ఆయనకి మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి, కేవలం చైనానే సింగిల్గా టార్గెట్ చేసి చైనాని సింగిల్ అవుట్ చేసి మిగిలిన దేశాలని పక్కన పెట్టి తాత్కాలికంగా ఆయన ఏమి సాధించదలుచుకున్నాడు ఏమిటి. ఈ మొత్తము అన్ని దేశాల మీద వేసినటువంటి టారిఫ్ కంటే కూడా చైనా మీద ఇంకా ఒక 34% కాకుండా 50% ఎక్స్ట్రా టారిఫ్ వేయడం అనేటటువంటిది ఎప్పుడైతే వేశాడో చైనా మొదటి నుంచి కూడా చెప్తుంది, మీరు ఎంత టారిఫ్ విధిస్తే మేము కూడా మీ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము కూడా పన్ను వేస్తాము, చైనా మాత్రం వేస్తే మాత్రం ఇది ప్రతీకార చర్య అని చెప్పి ట్రంప్ వర్ణించడం మొదలుపెట్టాడు అనమాట. అప్పుడు చైనా సరే మేము 84% వేస్తున్నామని చెప్పి చైనా వేసింది. నువ్వా నేనా, నేనా నువ్వా, నువ్వా నేనా, నేనా నువ్వా అన్నట్టుగా చైనాకి అమెరికాకి మధ్య ఈ విధమైనటువంటి ట్రేడ్ వార్ అనేటటువంటిది ఎస్కలేట్ అవుతూ వచ్చింది. అది చివరికి ఎక్కడి దాకా వెళ్ళిందంటే 125% అన్నాడు, తర్వాత 145% దాకా వచ్చింది. ఓన్లీ ఆన్ చైనా ఎక్స్పోర్ట్స్. తర్వాత నెమ్మదిగా ఈ కోల్డ్ వార్ అనేటటువంటిది అమెరికాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో చక్కగా చైనా ఏం చేసింది, చాలా తెలివిగా తన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిలిటరీ పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటూ చక్కగా బ్రహ్మాండంగా సంపన్నవంతమైన దేశంగా అభివృద్ధి చెందింది. డెంగ్ జియాఓపింగ్ వచ్చేటప్పటికి 1979 వచ్చేటప్పటికి అమెరికాతో పాటు రష్యాతో పాటు పోటాపోటీగా ప్రపంచంలో సంపన్న దేశాలతో ఢీకొనేటటువంటి శక్తిగా చైనా ఎదిగింది. చైనా వాడు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, ఏం పీకలేవు, మమ్మల్ని తగ్గేదే లేదు, నువ్వు 150 కాదు 250 వేసుకో, మేము కూడా అంతా వేస్తాం నీ మీద అన్నారు. చివరికి ఇది ఏ స్థాయికి వెళ్తుంది, యుద్ధానికి దారితీస్తుందా? ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే వస్తే ఏ దేశం ఎటువైపు నిలబడుతుంది ఏమిటి, రష్యా పరిస్థితి ఏంటి, యూరోపియన్ యూనియన్ దేశాల పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది, పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. తెల్లారులేస్తే ట్రంప్ ఏం ప్రకటిస్తాడా అని చెప్పి అందరూ కూడా ఫస్ట్ వార్త అదే చూస్తున్నారు. ఇమీడియట్గా అందరూ కూడా లేచిన వెంటనే ఫోన్ పట్టుకొని వాట్ టుడే ట్రంప్ సెడ్ అని కొట్టి చూస్తున్నారనమాట.